దేవుడికి ఏం కావాలో తెలుసా? సహవాసం. మనం ఏదో ఆయన కూర్చుంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుని అయ్యో నీవే దేవుడు దేవుడో 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 అనేది కాదు. భజన ఆయన కోరుకోవట్లేదు. నా మీదే కూర్చో, నా సింహాసనం మీద కూర్చో, నా ఒడిలో కూర్చో, నా ఎదురుగా కూర్చో, నాతో సహవాసం చేయి, నాలాగే ఉండు నువ్వు. ఎవడండి ఏ దేవుడు ఇస్తాడు ఈ ఆఫర్ చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వాడి దగ్గరికి చెవేస్తాడు. నాకు పిల్లల్ని ప్రభువా ఎంతకాలం ఇంకా అంటుంటారు. ఆడికి పిల్లల్ని ఇచ్చిపోతారు. నాకు పెళ్లి చేయి ప్రభువా, నాకు ఉద్యోగం, ఇట్లా అంటూ ఉంటాడు. దేవుడు అడిగితే ఇస్తాడు, తండ్రి కదా, ప్రైజ్ లార్డ్. కానీ ఆయన మన దగ్గర వాడు కోరుకుంటాడు ఏంటి తెలుసా? మోకరించి నాకు నువ్వు కావాలి ప్రభువా, నేను చూడకుండా నేను ఉండలేను, నాకేమొద్దు కానీ నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు, నాతో సహవాసం చేయి, నేను నీతోనే ఉంటాను, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా అని అంటూ ఉన్నాడు అనుకోండి, ఆయన కన్నీళ్ళు విడుస్తారు. ఎందుకంటే అది ఆయన మన దగ్గర కోరుకుంటుంది.